ఫస్ట్ గుండె ప్రాబ్లమ్స్ సడన్‌గా వచ్చే అసిడిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు గుండె ప్రాబ్లమ్స్ రూల్ ఔట్ చేసుకున్నాక మేము ఒక 3-4 వీక్స్ మెడిసిన్స్ ఇస్తాము. 3 వీక్స్ ట్రయల్ పీరియడ్. ఆ మెడిసిన్స్‌తో సెట్ అవ్వకపోతే అప్పుడు వేరే టెస్ట్‌లు చేస్తామండి. ఎండోస్కోపీ అనేది ఒక ఫ్లెక్సిబుల్ పైపు ఒక్కొక్కసారి లోకల్ అనస్థీసియా అంటే థ్రోట్ స్ప్రే చేసేసి కొంచెం నంబ్ చేసి కొంచెం తెలియకుండా పైప్ వేస్తున్నట్టు నోట్లో పైప్ వేస్తున్నట్టు తెలియకుండా పేషెంట్‌కి కొంచెం కంఫర్టబుల్‌గా చేసి అప్పుడు మేము ఎండోస్కోప్ అంటే ఒక ఫ్లెక్సిబుల్ పైప్ దాంట్లో ఒక కంప్యూటర్ చిప్ ఉంటుంది. మేము టీవీలో లోపల మనకు కనిపించే ఇమేజెస్ అన్నీ టీవీలో మ్యాగ్నిఫై అయ్యి కనిపిస్తాయి. ఎండోస్కోప్ అనేది గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు మాలాంటి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చేస్తారు. నోట్లో పైపు పాస్ చేసి ఫుడ్ పైప్ అంతా చూసి అక్కడ ఏమైనా అల్సర్స్ ఉన్నాయా, ఫుడ్ పైప్ జంక్షన్ స్టమక్‌తో ఎలా ఉంది, అంటే లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ ఎలా ఉంది, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ జంక్షన్ ఎలా ఉంది, అంటే మీటింగ్ పాయింట్ పొట్టకి అన్నం తినే ట్యూబ్‌కి మీటింగ్ పాయింట్ ఎలా ఉంది, తర్వాత ఏమన్నా హైటస్ హెర్నియా ఉందా, ఇలాంటివి చూసి అంటే తర్వాత స్టమక్‌లో ఏమన్నా పుళ్ళున్నాయా, హెలికోబాక్టర్ పైలోరీ అనే సూక్ష్మజీవి ఉందా అనేది స్లైడ్ టెస్ట్ వెంటనే బెడ్ సైడ్ చేస్తాము. ఎండోస్కోపీని చేసేటప్పుడు చిన్న ముక్క తీసి స్లైడ్ మీద వేసి ఆ రిజల్ట్ ఒక అరగంటలో వచ్చేస్తుంది. తర్వాత మేము కొంచెం ఎండోస్కోప్ స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్‌లో చిన్న పేగులోకి ఒక 20-25 సెంటీమీటర్స్ దాకా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ డియోడనం అంటామండి. డియోడనం ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్‌లోకి వెళ్ళి అక్కడ ఏమన్నా అల్సర్స్ ఉన్నాయో చూసి ఒక్కొక్కసారి కొంతమందికి లూజ్ మోషన్స్ 4 వారాల తర్వాత దాకా అయ్యి అన్‌డైజెస్టెడ్ ఫుడ్ అవన్నీ స్టూల్‌లో ఉండి స్టూల్ వాసన రావడం ఇలాంటి కండిషన్స్‌లో ఇంటెస్టిన్ నుంచి టిష్యూ కూడా శాంపిల్ చేస్తాం. దాన్ని డియోడనల్ బయాప్సీ అంటాం. ఏమన్నా అబ్జార్ప్షన్ డిఫెక్ట్స్ అంటే తిన్న ఫుడ్ కింద సరిగ్గా జీర్ణం అయిందా లేదా తెలుసుకోవడానికి, మాల్ అబ్జార్ప్షన్ అనే కండిషన్ రూల్ ఔట్ చేసుకోవడానికి, లేకపోతే పారాసైట్స్ ఇంటెస్టిన్‌లో మనకి కళ్ళకు కనిపించిన పారాసైట్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నాయని మనం సస్పెక్ట్ చేస్తే అప్పుడు ఇంటెస్టిన్ బయాప్సీ కూడా తీస్తామండి. సో దీన్ని ఎండోస్కోపీ అంటామండి. ఇవి యూజువల్లీ 3-4 వీక్స్ వెయిట్ చేస్తాము మెడిసిన్స్ వాడాక చూస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీగా చేయాల్సి వస్తుంది. అది ఎప్పుడంటే చిన్న పిల్లలు ఫారెన్ బాడీస్ అంటే ఆడుకుంటూ కాయిన్స్ కానీ వాళ్ళు ఆడే చిన్న చిన్న బొమ్మలు కానీ, కీస్ కానీ ఇలాంటివి ఏంటంటే తెలియకుండా నోట్లో పెట్టేసుకుంటే మేము ఎమర్జెన్సీగా ఇంకా అవి వెయిట్ చేయలేం కాబట్టి అది ఫుడ్ పైప్ నుంచి విండ్ పైప్‌లోకి మారకుండా లేకపోతే ప్రమాదం బ్లాక్స్ చేయకుండా లోపల ఇంటెస్టిన్ దగ్గర అవి వెంటనే వెళ్ళి మేము ఎండోస్కోపీ ఆ రోజుకి ఆ రోజు ఆ నైటే చైల్డ్ నైట్ వస్తే నైట్